హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రైడే. ఒక్కరోజు పూజ చేయకపోయినా ఏదోలాగా ఉంటుంది. ఏదో కోల్పోయినట్టు, ప్రశాంతత లేకపోవడము, ఏదో మిస్ అయినట్టు ఉంటుంది. అలాగే ఒక్కరోజు కూడా వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా అలాగే ఉంటుంది. ఏదో మిస్ అయినట్టు, ఏదో కోల్పోయినట్టు. కానీ నేను ఒక్కరోజు వీడియో పెట్టలేదు. నాకైతే ఏదోలాగా ఉంది. ఎన్నో రోజులైనట్టు అనిపిస్తుంది. మీరు ఇంకా ఏం లేదండి, వీడియో అప్లోడ్ చేయకపోవడం కారణం సమ్మర్ కదా, వేడికి అసలు నా వల్ల కావట్లేదు. సమ్మర్ నాకు అసలు పడదు. అంటే నాది చాలా హీట్ బాడీ అనమాట. సమ్మర్లో అంతా ఆగమాగం అవడం ఏదోలాగా ఉంటుంది. పనులు చేసుకోవడమే పెద్ద భారంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఫ్రైడే, ఎంత హుషారు వచ్చేసిందో తెలీదు. అన్ని పనులు చేసేసుకున్నాను. ఇది ఒక విషయం అండి. రాగి చెంబుని క్లీన్ చేయడానికి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏవేవో చిట్కాలు చెప్తున్నారు. అది నేను ఒకసారి ట్రై చేశాను. శనగపిండిలో వంట సోడా, ఇంకా సాల్ట్, నిమ్మరసం అన్నీ వేసి చాలా బాగా క్లీన్ అయింది. కాకపోతే 1 అవర్ లోపే అది మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేసింది. సో అవన్నీ వాడితే వేస్ట్. పీతాంబరి వాడినా కూడా అంతే. నిమ్మ చెక్కని తీసుకొని ఇంకా సాల్ట్లో కూడా అద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని మీద పెట్టి బాగా రుద్దాలి. కాకపోతే మీద మీద కాదు, బాగా రుద్దితే మంచిగా క్లీన్ అవుతాయి. 3-4 డేస్ వరకు అలాగే ఉంటాయి, మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, ఎక్కలేని హుషారు వచ్చేసింది. గడపకు దేవుడి రూమ్కి పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని ఇంకా పూజనైతే చాలా బాగా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో. ఈరోజు నేను కట్టుకున్న శారీ అండ్ బ్లౌజ్ 18 years బ్యాక్ దండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానండి. ఓం శ్రీమాత్రే నమః.